వెల్కమ్ టు ద ఉమా మ్యాథ్ యూనివర్స్ అండి. ఇప్పటి వరకు మనం సెట్స్ కి సంబంధించి 1A 1B ఎక్సర్సైజెస్ ని కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం సెట్స్ 1C ఎక్సర్సైజ్ ని స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడానికి ముందు సో మనం నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే సబ్సెట్ అండ్ యూనివర్సల్ సెట్. ఓకే, సో ఈ రెండింటి కోసం తెలుసుకున్న తర్వాత వీటి తాలూకా ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజ్ కాన్సెప్ట్స్ ని స్టార్ట్ చేయాలి. ఓకే ఓకే సో అసలు సబ్సెట్ అంటే ఏంటి? సపోజ్ విత్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. A is equals to 1, 2, 3, 4, 5 అని ఒక సెట్ తీసుకుంటున్నాను. B is equals to 2, 3, 4 అనే ఒక సెట్ తీసుకుంటాను. సబ్సెట్ అంటే ఏంటంటే ఏవైనా కొన్ని సెట్స్ ని కంపేర్ చేసేటప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ కంపేర్ చేసేటప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉంటే ఏని బికి సబ్సెట్ అంటాం. బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏలో ఉంటే బిని ఏకి సబ్సెట్ అంటాం. ఓకేనా, దీన్ని ఎట్లా చూసిస్తామంటే సో ఇక్కడ ఏంటి, బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏలో ఉన్నాయి కదా. సో కాబట్టి బి అనేది బి సబ్సెట్ ఏ అవుతుంది. దీన్ని సబ్సెట్ ని ఎలా చూసిస్తాం? ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ తీసుకున్నాం అనుకోండి. స్కూల్లో ఎక్స్ సెస్ దట్ ఎక్స్ ఈజ్ 9th క్లాస్ స్టూడెంట్స్ అన్నాం అనుకోండి. ఏ సెట్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సెస్ దట్ ఎక్స్ ఈజ్ X is 9th class boys అన్నాం అనుకోండి. సో ఇక్కడ చూడండి, X అనేది 9th క్లాస్ స్టూడెంట్స్ అన్నామంటే అందులో బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు అంతేనా. బిలో ఏమంటున్నాడు, ఓన్లీ 9th క్లాస్ బాయ్స్ మాత్రమే అంటున్నాడు. అంటే ఇప్పుడు బి అనేది ఏకి సబ్సెట్ అవుతుంది. ఎందుకు, బిలో ఉన్నవన్నీ కూడా ఏలో ఉంటాయి. ఓకేనా, సో అట్లా. సో ఇది సబ్సెట్ అంటే. అసలు యూనివర్సల్ సెట్ అంటే ఏంటి అంటే మనం ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. సో ఏలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అని ఒక సెట్ తీసుకున్నాం. బి 2, 3, 4, సి 3, 4, 3, 5, 6, D 7, 8 and 9 ఇలా కొన్ని సెట్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఏ అనేది మిగిలిన ఈ 3 సెట్స్ కి యూనివర్సల్ సెట్ అవుతుంది. ఎందుకు అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏలో ఉన్నాయి, సిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏలో ఉన్నాయి, డిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏలో ఉన్నాయి. రిమైనింగ్ మిగిలిపోయినా సరే అది నో ప్రాబ్లం. ఈ ఎవరైతే మనం కన్సిడర్ చేసుకున్నామో ఆ ఎలిమెంట్స్, ఆ సెట్స్ అన్ని కూడా ఈ ఏకి సబ్సెట్స్ అవుతాయి. ఓకేనా, సో అట్లాగే నేను చెప్పేది ఏంటంటే యూనివర్సల్ సెట్ అనేది అండర్ కన్సిడరేషన్, మన కన్సిడరేషన్ బట్టి, మన టాపిక్ బట్టి యూనివర్సల్ సెట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ కొన్ని నెంబర్స్ తీసుకున్నాం, ఆ నెంబర్స్ తగ్గట్టు కొన్ని సబ్సెట్స్ తీసుకున్నాం. ఇందులో ఉన్నవన్నీ ఎలిమెంట్స్ కూడా ఎవరిలో ఉన్నాయి, ఏలో ఉన్నాయి. కాబట్టి ఈ సెట్స్ కి ఈ ఏ అనే సెట్ ఒక యూనివర్సల్ సెట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇది నెంబర్స్ పరంగా తీసుకున్నాం కాబట్టి ఈ బిసిడికి ఏ అనేది ఒక యూనివర్సల్ సెట్. అలాగే ఒక స్కూల్ తీసుకున్నామే అనుకోండి, ఒక
ఒక స్కూల్ తీసుకున్నాం. స్కూల్లో అంటే ఎవరు ఉంటారు? టీచర్స్ ఉంటారు, ఒక స్కూల్ తీసుకున్నాం అనుకో, ఆ స్కూల్లో ఎవరు ఉంటారు? టీచర్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు వీళ్ళ దృష్ట్యా ఈ టీచర్స్ ఈ టీచర్స్ అనే ఒక సెట్, స్టూడెంట్స్ అనే ఒక సెట్, నాన్ టీచింగ్ స్టాఫ్ అనే ఒక సెట్. సో ఈ సెట్స్ అన్నిటికీ కూడా స్కూల్ అనేది ఒక యూనివర్సల్ సెట్ అవుతుంది. సో అర్థమవుతుందా? అంటే ఇక్కడ యూనివర్సల్ సెట్ అంటే ఏంటంటే మనం తీసుకునే సెట్ కన్సిడరేషన్ మీద, టాపిక్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, అదే ఫర్ సపోజ్ మన ఇంట్లో ఉన్న వంటగది ఒక యూనివర్సల్ సెట్ గా తీసుకున్నాము. మన ఇంట్లో వంటగది ఉంది, దాన్నే ఒక యూనివర్సల్ సెట్ తీసుకున్నాం అనుకోండి. దాంట్లో ప్లేట్స్ ఉంటాయి, ఓకేనా. అదే వంటగదిలో మనకు కావాల్సిన నిత్యావసర సరుకులు ఉంటాయి. ఐ మీన్ ఏంటి, ఒక ఏమేమి తీసుకోవచ్చు మనం, ప్లేట్స్ తీసుకోవచ్చు, నెక్స్ట్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు, వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. సో ఇది మనం తీసుకునేటువంటి ఇది ఒక ప్లేట్స్ అనేది ఒక సెట్, ఫ్రూట్స్ అనేది ఒక సెట్, వెజిటేబుల్స్ అనే సెట్. సో ఈ సెట్స్ అన్నిటికీ కూడా మన ఇంట్లో ఉండే కిచెన్ అనేది ఒక యూనివర్సల్ సెట్ అనమాట. అర్థమైందా? సో ఇక్కడ యూనివర్సల్ సెట్ అంటే స్పెసిఫిక్ గా ఇదే ఉంటుందని రూల్ ఏమీ లేదు. సో మనం తీసుకునే టాపిక్ బట్టి మన యూనివర్సల్ సెట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా? సో ఇది సబ్ సెట్ అంటే యూనివర్సల్ సెట్ అంటే. ఇప్పుడు దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే.